హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాము. ఈరోజు మామూలుగా వచ్చి మర్రాకులతో ఇట్లా విసిరాకులు కుడతారు పల్లెలలో. ఆ విసిరాకులు ఎందుకంటే మనం పొలం దగ్గరికి అన్నము అవి తీసుకెళ్తాము కదా, ఈ ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ తీసుకోపోవడానికి కష్టమని చాలామంది ఎక్కువ ఇస్తరాకుల్లోనే తింటారు పల్లెలలో. మామూలుగా ముందు కాలం నుంచే అట్లా తింటారు. సో ఇప్పుడంటే పేపర్ ప్లేట్లు వచ్చినాయి. ఈ పేపర్ ప్లేట్లు వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఆకుల ప్లేట్లు ఎవరికి తెలియకుండా పోయింది. ఇప్పుడుండే జనరేషన్లో విస్తరాకు అంటే ఎవరికి తెలియదు. అవునా కాదా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. సో ముందు కాలంలో విస్తరాకులు ఎలా కుట్టేవాళ్ళో అనేది మీకు చూపిస్తాను. ఇవైతే టేక్ ఆకులు. ఇవి ప్రజెంట్కు టేక్ ఆకులతో అయితే నేను విస్తరాకు కుడతాను. మామూలుగా అయితే మర్రి ఆకులు ఉంటాయి కదా, వాటితో అయితే ఇస్తరాకులు కుడతారు. నేను ఇవి ఎలా ఇస్తరాకు కుడతారు అనేది కూడా మీకు చూపిస్తాను. దగ్గరికి పెట్టి చూపించు. ఇట్లా ఇక్కడికి రా. ఫస్ట్ ఇలా ఒక పెద్ద ఆకు పెట్టుకోవాలి. తర్వాత ఇట్లా రెండుగా ఒక పుల్ల తీసుకోవాలి. ముందు కాలంలో ఈ విధంగా విస్తరాకులు కుట్టేవాళ్ళు. దీంట్లోనే మడి దగ్గర కానీ ఇంకా చేనుల దగ్గర కానీ పొలాల దగ్గర అన్నం తినేవాళ్ళు ఇట్లా కుట్టుకొని. ఇవైతే ఏం ఆకులు అంటే టేకాకులు అండి. ఇవి ఈ విధంగా ఫస్ట్ ఒక పెద్ద ఆకుని తీసుకోవాలి. తర్వాత మనం ఇంకా చుట్టూ ఆకులను అయితే పెట్టుకుంటూ పోవాలి. ఇట్లాంటివన్నీ ముందు కాలంలో బాగా చేసేవాళ్ళండి. ఇప్పుడైతే అందరూ మర్చిపోయినారు ఈ పేపర్ ప్లేట్లు వచ్చినప్పటి నుంచి. మేమైతే మా ఇంట్లో ఎక్కువ పొలం పని చేసేవాళ్ళము. ఇంకా మా నాన్నమ్మ ఉంది కదా, ఎప్పుడైనా సరే ఇట్లా ఆకులు కుట్టేది. ఎండాకాలం వస్తే ఇంకా ఆకులు కుట్టే పని సుమారుగా ఒక 300-400 ఆకులు కుట్టి పెట్టేస్తుంది. చూడండి, ఇట్లా పెట్టుకుంటూ పోవాలి ఆకులు. మనకన్నా మన పెద్దవాళ్ళు బాగా కుడతారు. ఇవి పుల్లలండి. ఇవి మామూలుగా మనం పల్లెలో తీసుకునేది ఎలాంటి పుల్లలు అంటే జొన్న కర్రలు ఉంటాయి కదా, ఆ జొన్న దంపలను ఎండబెట్టుకొని ఇంకా వాటిని సన్న సన్నగా బ్లేడ్తో కట్ చేసి పెట్టుకొని పుల్లల్లాగా తయారు చేసుకుంటారు వాటిని. ఇంకా ఆ పుల్లలతో అయితే కుడతారు ఈ ఆకుల్ని. ఆ పుల్ల కాదండి, ఇది వేరే పుల్ల. సో ప్రజెంట్కు మాకు ఇక్కడ పొద్దు పోలే, ఈ ధర్మలకు వచ్చినాము. ఇంకా వేరే పని మీద వచ్చినాము. ఇక్కడ సార్ వాళ్ళు ఎవరు లేరంటే ఇంకా ఈ పని అయితే పట్టినా నేను. చూసాము ఒకసారి అనేసి. ఆకులు కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ, అందుకనేసి కొంచెము ఆ పుల్లలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. కొన్ని మర్చిపోకూడదు మనం ఎప్పుడు. కొన్ని మన పిల్లలకు కానీ మన ఇంట్లో ఎవరికైనా సరే చెప్పుకుంటూ ఉండాలి. ముందు కాలంలో ఇలా ఉన్నాము అలా ఉన్నాము అనేసి. అప్పుడే కొంచెము పిల్లలకు కానీ తెలియని వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా ఒక ఆకు మీద ఒక ఆకు పెట్టుకుంటా ఇస్తరాకులాగా కుట్టుకొని, ఇంకా మీరు పల్లెలలో గమనించినారంటే ఇప్పటికీ కూడా ఎండాకాలం వస్తే ఈ పనే చేస్తూ ఉంటారు ఎక్కువ. సో ఇంకా ఎన్ని ఆకులైనా కుట్టుకోవచ్చు మనం. పెద్ద ఆకు ఇక్కడ కూడా ఒక ఆకు పెడితే బాగుండేది. ఇంకా నేనైతే ఈ కొన్ని ఆకులే కోసుకొచ్చినాను, అందుకనేసి నేను ఇంకా ఉండే ఆకులతో మీకు కుట్టి చూపిస్తాను. అంతే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇస్తరాకు అయితే రెడీ. బాగుంది కదా నేను కుట్టిన ఇస్తరాకు. ఇంకా దీంట్లో అన్నం పెట్టుకొని తినడమే. ఇక్కడ అన్నం పెట్టుకొని ఇంకా ఏమైనా తినొచ్చు మనము. ఇలా చేసేవాళ్ళండి పొలం దగ్గర ముందు కాలంలో. ప్లేట్లు అట్లా ఎత్తుకొని పోకుండా వీటిల్లోనే తినేవాళ్ళు ఇక్కడ అన్నం పెట్టుకొని.
బాగుంది కదా, చూడండి. అడిగో మీకు మళ్ళీ కూడా చూపిస్తాను మర్రి ఆకులతో ఒకసారి కుట్టి. గాలికి ఉండడంలే సరిగ్గా, అందుకనేసి మీకు క్లారిటీ లేదేమో. చూడండి బాగుందా ఆకు. అడిగిపో నన్ను